ఓం శ్రీ సద్గురు భం భం బాబాయ నమో నమః. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అది వ్యవసాయ దేశం. 180% భూమిని నమ్ముకున్న రైతులు, రైతు కూలీలు ఈ దేశంలో బ్రతుకుతున్నారు. 1971లో అప్పటి ప్రభుత్వం సోషలిజం నినాదంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టింది. 100 ఎకరాలున్న భూస్వాములు తెల్లవారేసరికి మామూలు మధ్యతరగతి కుటుంబంగా మారిపోయారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగిలిన 18 ఎకరాల పొలం తుఫాను తాకిడికి, దళారుల దోపిడీకి గురై అప్పుల పాలై చితికిపోయిన ఒక కుటుంబ గాథ ఇది. ఏంటయ్యా ఉన్న పొలంగా రమ్మన్నావంట? కూర్చో కూర్చో. చిన్న షాకింగ్ న్యూస్. ఏంటది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలానికి సీలింగ్ యాక్ట్ పెడుతున్నారంట. ముగుడు పెళ్ళాలకు కలిపి 18 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదంట. అమ్మో, అయితే నా 30 ఎకరాల్లో 12 ఎకరాలు పోయినట్టనా? ఏడవకయ్యా, దానికి మన ఎంపీ గారు చిన్న చిటకా చెప్పాడు. నాకున్న పొలంలో మా చుట్టాల్లో 5 విధవరాళ్ళకి 18 ఎకరాలు చొప్పున రాసేయమన్నాడు. మిగిలిన 90 ఎకరాలు చెరువుతో ఇచ్చేయమన్నాడు. మరి నేను నువ్వేం చేస్తావంటే నీ మిగిలిన పొలం నీ తమ్ముడికి చెల్లెలకి అమ్మేసేయి. సలహా బాగానే ఉందయ్యా, కానీ ఉన్న పొలంగా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేము అని వాళ్ళు అడిగితేను నా దగ్గర అప్పు తీసుకోమనవయ్యా, వాళ్ళ దగ్గర నేను వసూలు చేసుకుంటాగా. ఇదేమిట్రా అన్నయ్య, ఉన్న పళంగా 30 ఎకరాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఏం చేయమంటావు చెల్లమ్మా, నాకు వ్యవసాయం కలిసి రావట్లా, అందుకని. అట్టెందుకు? రాజకీయాల మీద మోస్తూ పట్నం వెళ్తున్నానని చెప్పొచ్చుగా. అట్టాగే అనుకోండి. నువ్వు గాని అమ్మా, ఇదిగో. మీ అన్నయ్య గారి 30 ఎకరాలు నిన్ననే మీరు కొన్నారు కదమ్మా రాజలక్ష్మి గారు. వాడు వ్యాపారం చేసుకుంటానని పట్నం వెళ్ళిపోతే నేను సగం, మా చెల్లెలు సగం కొనుక్కున్నాం. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయమనగా కేంద్ర ప్రభుత్వం భూ పరిమితి చట్టం తెచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 18 ఎకరాల మాగాని గాని 36 ఎకరాల మెట్ట గాని ఉండొచ్చు. మిగతా భూమిని ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా 50 మందికి తెలియజేయడం. ఎంత మోసం! జగన్ గాడి సంగతి తెలిసే నిన్న మనకు అమ్మేశాడన్నమాట. సొంత చెల్లి తమ్ముడు అని ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాడు. అంటే మీరు కొన్న 30 ఎకరాల మాగాడితో పాటు మీకున్న పొలం కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందన్నమాట. కృష్ణమూర్తి, కొలతల ప్రకారం ఈ 18 ఎకరాల పొలం నీకొచ్చిందో, ఆ 42 ఎకరాల పంట పొలం గవర్నమెంట్కి వెళ్ళింది. నీ బావ దగ్గర నువ్వు పొలం కొనడానికి నా దగ్గర అప్పు తీసుకున్న మొత్తం తీర్చడానికి ఈ 18 ఎకరాల్లో ఇంకొక 7 ఎకరాలు అమ్మాల్సి ఉంటుంది అనుకుంటా. నీకు ఆడతాను అడ్డొస్తుందేమో, నాకు అలాంటిదేమీ లేదు. వెళ్ళండి బాబు. బడికి వెళ్ళలేదేరా? అన్నయ్య చదువుకుంటాడు, నీతో నేను పొలానికి వచ్చి పని చేస్తాను. నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా, ఎండిన గుండెలు పిండుకొని ఎర్రని ఊపిరి ఆర్చుకొని నూర్చిన ఫలితం దోచుకొనే దోపిడి మూకల రాజ్యంలో ఏమైపోవాలి, ఏ దేవుడినడగాలి?
నమ్మిన మనుషుల్లారా భూదేవిని కొలిచే బొమ్మల్లారా చూడు పేపర్ సుబ్బారావు, నీకు నోరు దోలగా ఉంటే రాజీవ్ గాంధీని ఎవరు ఎట్టా చంపారో చెప్పుకో, విపి సింగ్ ని ఎవరు ఎట్టా దింపారో చెప్పుకో. అంతేగాని నేను దాచుకున్న 200 ఎకరాలు ఎవరెవరి పేరున బినామీగా నడుపుతున్నానో చెబితే అన్నవని కూడా చూడకుండా నీ శవాన్ని కూడా చేపల చెరువులో పారేస్తాను. గల్లీలో లొల్లి మొదలైంది తల్లి చెల్లో. అదేం పిలుపు నా పిచ్చవేదవా? అమ్మానో చిన్నమ్మానో పిన్నెనో పిలవలేవు. మా నాన్న మొదటి భార్య నాకేమవుతుంది? తల్లి. ఆవిడకు నువ్వేమవుతావు? చెల్లి. అందుకే నువ్వు నా తల్లి చెల్లి, నా పిచ్చి తల్లి. విషయం ఏమిట్రా? అవును, 18వ రోజు యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధన ఫేస్ పెట్టాడు మా నాన్న. ఏడిసావు, సంగతి ఏంటో ఏడు. అక్కడ కొంపలంటూ పోయాయి. ఎవడి కొంపలు? మన ప్రిస్టేజ్ కొంపలు. తల్లి చెల్లి సర్పంచి, నువ్వు మండలాధ్యక్షుడివి. కానీ ఊళ్ళో వర్షాలు పట్టలేదని శివాజీ, వాడి తల్లి రాజ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు చేయించి జనాభాను కొట్టేస్తున్నాం. జాతరెట్టుకొచ్చినాము లచ్చువమ్మకి, కోరడానికి తెచ్చినాము లచ్చువమ్మకి, మమ్ము గుట్టుగా గుండెలో దాయడానికి. తెచ్చినాము చక్కనమ్మకి, ఏడు బళ్ళు కట్టినాము ఏలు కొమ్మని, 7 జన్మలైన బంధమేసుకోమ్మని. తాళిమెట్టెలిచ్చినాము కాచుకొమ్మని, కాలమెల్ల కళ్ళలోనే దాచుకొమ్మని. పూల పల్లకీలు కట్టి తెచ్చినాములే, పూల పల్లకీలు కట్టి తెచ్చినాములే, మేళతాళమెట్టి ఊరు చెప్పుదాములే. లచ్చగుమ్మడి ఓ లచ్చగుమ్మడి,
మన ఆశలన్నీ పంపు చెయ్యక మంచి వాళ్ళెన్నడు తలొంచనీయక కన్న తల్లి కళ్ళకేమి చాటు ఉంటది కోపం ఇంకా చూపకుండా ఏలుకుంటది లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి జాతరెట్టుకొచ్చినాము లచ్చువమ్మకి జాలిగుండి వాన జల్లు కోరడానికి నా పెళ్ళం మాటకే ఎదురు చెబుతావురా నా యాల దొరను పట్టుకుని దొర ఎవడికి దొర దొర అని పిలిపించుకున్న తెల్లోడు దేశం దాటిపోయి 45 ఏళ్లయింది. కొత్తగా దొర అని పిలిపించుకోవాలని నీకెందుకయ్యా మోజు? నువ్వు ఆగరయ్యా. పారిపోయే మనిషిని కుక్క తరుముద్ది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నిలబడి తోక ఊపుద్ది. నన్ను కుక్క అంటావురా? వద్దు. నువ్వు ఉన్న శర్నాకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోడిని కొడుతున్నారని ఊరి జనం జాలి పడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. రారా దానియేనా? నా కొడక 25 ఏళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న నా ముఖం చూసాండి, వదిలేండి దొరా. అన్ని మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటావరా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా. నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా. ఈ పాలికాన్ని వదిలేండి దొరా. ఏదైనా జాకెట్ కుట్టడం పట్టడం లేదు. కొలతలు సరిగ్గానే తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేదాలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడే ఇరుక్కుంది. టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టబోవడానికి ఏమిటి సంబంధం? ఉంది. బాగా ఇష్టం కదా నీ లెవెల్ వేసుకొని తినుంటారు. గ్యాస్ పైకి తినండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు చూస్తాను. గ్యాస్ దిగాక గుండెలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపుతుంది, తప్పితే చిన్న తిరుపుతుంది. ఇంట్లో బంగాళదుంపలున్నా ఉన్నాయి. అయ్యంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. ఆహా, బాగా ఇష్టం కదా. ఇంత బంగాళదుంప కూడా తిన్నారనుకోండి, డబ్బులు కాసి పెరిగిపోతే పై గుండెలు పట్టుపడి పగిలిపోతాయి. వెళ్ళండి. రే చూస్తావేంట్రా? సెకండ్ క్యాండిడేట్ బిలు. పచ్చగడ్డి మోసేసి పడుచు పిల్ల నీ పవిట కొంగొచ్చ. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపుకి ఎంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయలా? ఈ మోపు 5 రూపాయలు అంటే చీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు? తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సరే అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. ఏంట్రా నువ్వు దింపేది? పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా కదా. అదే ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల ఫ్యూడ్ కోసం. ఎవడన్నా చెయ్యెత్తే నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో తీసుకెళ్ళి. బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తి వంకాయ వేపుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుందనుకో. సరే వండించుకోపో. ఈయనెక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరదలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆమోదు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి? ఆడదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇవిగో. ఏడ్చాలవా? అయ్యో నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అత్తయ్య. బావే నీతో పనింది రావే అని వంగ తోటలోకి లాక్కెళ్తున్నాడు. అమ్మా నమ్మకు, ఇదే వంకాయలు దొంగతనానికి వచ్చింది. అయ్యో లేదత్తయ్య, బావే నన్ను గట్టిగా మళ్ళీ ఉసే అమ్మ పుట్టిల్లు మేనమావ కెరు కానీ నీ సంగతి నాకు తెలియదు. ఇదిగో అన్నయ్య రా రా రా, చూడు నీ కూతురు నా కొడుకు అమాయకుడు చేసి ఎలా ఆట పట్టిస్తుందో. దాందే ఉందలే అమ్మా, వంగ తోట బావ మరదళ్ళు పోనీ. రోజు రోజుకి దీని అల్లరి ఎక్కువైపోతుందమ్మా. ఇంకా ఎన్నాళ్ళరా? ఈ ఏడు మిరప చేను బాగా పండిందిగా, సుధకు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేస్తే. అదేంటి
ముందు లైన్ లోకి వచ్చింది మేమైతే వాళ్ళని పంపిస్తామంటారు? అది కాదమ్మా, ముందు చెల్లెలికి పెళ్లి చేయకుండా అన్నలు పెళ్లి చేసుకోకూడదు. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు చూసావన్నయ్య నీ కూతురు ఎంత తొందరపడుతుందో. పద పద, పొద్దెక్కుతుంది. వంగ తోటలో కొడుకు కోడల్ని వాటేసుకున్నాడని చెప్పినా ఈవిడ బుర్రకి కరెంట్ అందట్లేదురా దేవుడో. బావా ఆగు, బావా ఆగు, నీకోసం కూర తెచ్చా. ఇందా గుత్తొంకాయ కూర. ఏమే అమ్మ చేతి వంటలు ఇప్పటి నుంచే వాడిని తినకుండా చేస్తావా? 20 ఏళ్ళు నీతో, ఆ 100 నాతో, అంతే కదత్తమ్మా. వదినా, ఇలా వంకాయ కూర లంచం పెట్టి పొట్లకాయ పచ్చడి లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలో అయ్యానే. పాపం అదెంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు? వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. అమ్మయ్యా, నాలైన అర్థం చేసుకున్నారు, ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా ఉప్పు కషం. వంకాయ కూర వండడం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా ఎవరికి పెట్టలేదండి, తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా, ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్లి అగ్రవర్ణాల వాళ్ళు పిలుచుకొచ్చి నిన్ను నీ గూడాన్ని చిక్ బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రా ఇవి. మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర. రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వచ్చానమ్మా, వచ్చాను భీముడి గారు. అబ్బా పదరా. టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏలకి ఊరింకో కారం చేడై ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడి చెయ్యి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు. హాయ్ బావా. హలో. రారా, మంచి టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దాం. అంటాలు టిఫిన్ రెడీ చేయి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? 20 ఏళ్ళగా వీళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు, ఏమిటి ఈ పిగరేలా మాట్లాడుతుందనా? అబ్బో, అప్పట్లో ఈ పిగరే వేరు. వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు. అందులో నా తప్పే ఉంది చెప్పు? అది నా అదృష్టం. ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ, ముందు బావని టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు, కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. ఏమండి, కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధేయపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడరా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థ్యాంక్స్ మావయ్య. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తావు సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పొంత కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? టింగ్ 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 టింగ్. ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైపులో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నోర్మయ్యవే, ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. నలభీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా? గేదుందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి?
గురూజీ మీ చెయ్యి ఉందండి పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోడతోటి మీకు బటన్స్ గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మీసమేంటి గురుజీ? కొర్ర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెట్టండి. రే దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాలు పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. అబ్బా ఏంటి నేను చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు? అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టు చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రం చేసుకొచ్చి నిన్ను. దాన్ని మళ్ళీ రాకు, రావద్దు, వద్దు. జనక జనక చక్కనమ్మ నడక, దినక దినక చిట్టిగారెతున్నక, ఎన్నక చూస్తే వాళ్ళు చెడ్డగిల్లక, ఎదర చూస్తే పాలకుండ చిల్లక. జనక జనక నడక చూస్తే ఎగిరి పడుతుందే గిత్త, వెనక ముందు సోకు చూసి కరుముకొస్తుందే గిత్త. కదర కొడితే అదును చూసి కొమ్ము కొడుతుందే గిత్త, కొమ్ములాడుతుందే గిత్త. జనక జనక చక్కనమ్మ నడక, దినక దినక చిట్టిగారె తునక, వెనక చూసే తిమ్మిరకి పడక, ముందుకొచ్చి ఎర్రి చూపులడక. జనక జనక నడక చూసి ఎగిరి పడుతుందా గిట్ట, వెనక ముందు సోకు చూసి తరుముకొస్తుందా గిట్ట. కొంగు తగిలే బెదురుకుంటే కొమ్ము కాస్తుందా గిట్ట, బరువు మోస్తుందా గిట్ట. జింగిరి జింగిలోరి జజికాయ పిస్తా, డింగిరి డింగిరోడి దెబ్బ చూపిస్తా. ఉలికి పడకమ్మో నీ ఒళ్ళోని ఉయ్యాల మంచాన్ని కడతా, మేళమెట్టి తాడి కట్టుకుంటా, జోడు గిత్తల బండి కట్టుకుంటా. బండి మొత్తల్లో నీ ఉయ్యాల జంపాల ఊగాడుకుంటా, ఎగిరి పడితే పగ్గమట్టుకుంటా, చిగురు కొమ్మున మువ్వ కట్టుకుంటా. మూవ చిల్దుల్లో మురిసిపోకమ్మో, ముందరున్న దారి ఇరుకంట, ఆ కాపలున్న గిట్ట మొండి దండి. దండి నాకు ఇష్టమంట, దాని దండలేసి లొంగ తీసుకుంటా. జనక జనక నడక చూస్తే ఎగిరి పడుతుందే గిట్ట, వెనక ముందు సోకు చూసి తరుముకొస్తుందా గిట్ట,
కొడితే అదును చూసి కొమ్ము కొడుతుందే గిత్త కొమ్ములాడుతుందే గిత్త గుమ్మడోరి తోటకాడికొస్తా కొమ్ముల కుమ్ములాడే అంబలి తాగిస్తా బియ్యమాడంటే కయ్యానికొస్తావు ఇదేమిటంట కోరికుంటే ముందు చెప్పమంట గుంట చేను కట్నమిచ్చుకుంటా కట్ట కానుకలు నాకొద్దులేవమ్మ ఓ ముద్దు గుమ్మ పట్టె మంచం సారె కోరుకుంటా పరుపు దుండు నేను తెచ్చుకుంటా జోడు దిల్లేసి జోలలాడిస్తా ముద్దు ముద్దు ఎన్న ముద్దలిస్తా ముచ్చటంత ఎచ్చబెట్టమంట అత్తగారి అంటూ మావి తోట కొత్త కొత్త చిగురేగిస్తా జనక జనక నడక చూసి ఎగిరి పడుతుందా గిత్త వెనక ముందు హై సోకు చూసే కరుముకొస్తుందే గిత్త కొంగు తగిలే బెదురుకుంటే కొమ్ము గాస్తుందా గిత్త బరువు మోస్తుందా గిత్త జింగిరి జింగిలోరి జాజికాయ పిస్తా డింగిరి టింగిరోడి దెబ్బ చూపిస్తా అమ్మడి గుమ్మడోరి తోటకాడికొస్తా కొమ్ముల కొమ్ములాడే అంబలి తాగిస్తా కొట్లో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. మొఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. వారం రోజులు పోయాక 21 రూపాయకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశాన్రా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాలా కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక మళ్ళీ చేతులు మారటం ఎందుకులేమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, రాబడి గింజల గంజి నీళ్ళకే నోచక ఏడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తురు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేనమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంట్రా, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బు ఉండే ఉంటుందిలే. సరే, ట్రై చెయ్యి. కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా. అమ్మిన డబ్బు 10,000 నీ చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డబ్బేశావు, ఇప్పుడు అది మానేసరమంటావా? అదేంట్రా అట్ట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మ తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేమను. అంటే
ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా. అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కాడి నువ్వు ఒక్కాడి మెడ మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా. మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలీదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకులేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాడిని దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమను నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలిరా? ప్రేయసి కోసం పేగుల బంధం తెంచుకుపోయేవాడొకడు, మోసిన కడుపుకు తన రుణ భారం తీర్చుకునే తనయుడు ఒకడు, తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి? ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. శివాజీ, నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య. చేను అదను తప్పితే ఎలా? దుక్కి దున్నాలిగా. అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది భుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నాగలికే ఖర్చు అయిపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడుకి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా? వచ్చే 7 పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవు, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది. అప్పుడు నా లైన్ లోకి వస్తావు. వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేళ్ళు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? 6వ క్లాస్ చదివా, సంతకం పెడతా. ఇది ఎక్కడ కూడా అయ్యా? మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు. అవి అబద్ధాలేనా? అబద్ధమే. వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరు వెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఇంకా చేసేదే ఉందండి, అంతా భోషాణంలో కేసు ఉంటారు బాబు. వాళ్ళ బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచ్గా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరమయ్యా. ముందు ఆవిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులో అందరి పేరున రుణాలు తీసుకుని ఈ జామాబుద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి. దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిదే, చెంపలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ పెళ్ళాం, రైట్ సైడ్ పెళ్ళాం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో. పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యమో రైతు కూలీ కలిస్తే అంత డేంజర్. వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి.
విడగొడదాం. అవును, ఇప్పుడు నాట్ల సీజన్ కదా? అవును. మీ ఊళ్ళో ఉన్న లేబర్నందరినీ పిలిచి విధవరాళ్ల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు. వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు? జరిగింది మర్చిపోతారేంటి? మర్చిపోతారు. 5 ఏళ్లు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నుకోట్లా తవ్వించామనుకో మాకేమిటయ్యా లాభం? మీ ఊళ్ళో లేబర్కి కూలీ ఎంత? మగాడికి 25, ఆడదానికి 12.5. 50 + 50 ఇస్తామని చెప్పు. రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కారంట్రా? అందరూ ఎక్కారు, నువ్వు రారా. దేవుడు, ఇది చాలా అన్యాయం. వాళ్ళందరినీ ట్రాక్టర్ దిగమని. అడ్డులే లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం. కొత్తటం ఎందుకు? తొక్కుకుంటూ వెళ్ళు. రేయ్ పోనివరా. తల్లి చెల్లో మళ్ళీ గల్లీలో లొల్లి మొదలైంది. ఉంటా. నువ్వెక్కరా? అన్నయ్య, దుర్యోధన, ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి? నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు తవ్వించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తా అంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి? నీ కూలీళ్ళని నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు? ఏమయ్యా భీముడు, కూలీలకు లీడర్ అయిన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి. ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి. ఈయనేమో మొగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టకుడి కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోగానేమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా. అదే నిజమైతే ఇన్నేళ్ళ సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడులో ఎందుకుంటున్నాడు? మీరేమో చేలో పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పచ్చులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు. తేడాలు అంతవరకే చూసావు నువ్వు. ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు 3 రూపాయల 50 పైసలకి ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు 7 రూపాయలకి ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంకుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇళ్లు మేమే బాగు చేసుకుంటున్నాం. మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేం చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 వందల ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను. కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్య తరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు ఈ చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు. సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధన రావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ల పేరున పొలం ఎట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వారి దిగండ్రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్నకు అలవాట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి వాడు నాన్న అంట పెట్టాలి. తల్లి చెల్లి. అశోక్, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావురా. కాళ్ళకు దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. అబ్బా, స్వీట్ కాదే, స్వీట్ స్వీట్. అదేలేండి, స్వీట్ స్వీట్. ఇంకా నయం, సీట్ సీట్ అన్నావు కాదు. డాడీ, అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే పదండి. కమలా, కమలా, హారతి పళ్ళ రెడీ. నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేమని కొడతాను. బొండాలు రెడీ. అయ్యో అయ్యో, ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు కళ్ళ బద్దలేదు, ముగ్గురు పెట్టలేదు. చూడన్నయ్యా, ఏమిటమ్మా వచ్చాడు మన అబ్బాయిగా. దేవుడు, చదివి మా వాడు వాళ్ళు వేడెక్కుంటది. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాకుండా చదివాను కదా, నారొకేళ. నీకన్నా ఎక్కువ చదివాళ్ళే మా వాడు. బొట్టు సరిగా పెట్టా. సరే సరే. కారులోనా? అమ్మా, అన్న ఇక్కడ దిక్కుండా దుర్యోధనరావు ఇంటికి వెళ్తున్నాడేంటమ్మా?
దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. రాజలక్ష్మి, చేలో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చేజారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపడటం దేనికమ్మా? వస్తాను రాలుడు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండగా దేనికని? కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధన రావు మా ఇంట్లో. మావయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ. ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు. 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమా ఎక్కడ దిక్కుండా అక్కడ దిగాడు. ఏమిటట అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం. ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు. పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా. నేను ముత్తైదువును విధవరాలును నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో లేదో, ఈ పొట్టు నా నుదుటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడురా మీ పెద్ద మావయ్య. అలాంటి వాడింటికి అల్లుడిగా వెళ్తావా? ఒరే, నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపాన్రా. జొన్నన్నం తను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా. కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యమంటే కన్న కొడుకువైనా నీతో ఖయ్యవేరా. ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది. గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనప రాడ్డులా తయారయ్యా ఈ చేతులు. తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తారు. కమల, ఆ కూర తీసుకెళ్లి కుక్కలకేసి. ఏమని రాశాడు? అమ్మా, నువ్వు చెప్పింది కాదనను. నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద మావయ్య గారింట్లో లగ్నపత్రిక రాయిస్తూ ఉంటాను. ఇట్లు నీ కొడుకు. శివాజీ, బండి కట్టు. అయ్యా, ఈ లగ్న పత్రిక అందుకోండి. శివాజీ, ఇన్నాళ్ళు ఈ చర్నాకోలతో మాట వినని గొడ్డునే కొట్టానురా. ఈ రోజు వాణ్ణి కొడతావా? ఒక ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా కాబోయే అల్లుని కొట్టి. ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందులై మైకులు పీకు, అంతేకాని మా కొంపలో చిచ్చు పెట్టకుండా మా అన్నయ్యని పంపు. చూసావా, నీ మాట నా ఇంటి కుక్కకు కూడా ఇష్టం లేదురా, అందుకే అరుస్తోంది. అశోక్, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. రే, రేపు నువ్వు ఇంటికి అల్లుడువైతే ఆ కుక్కకి నీకు ఒక్కటేరా తేడా. దానికి గొడ్డు మాంసం పెడతారు, నీకు గొడ్డు కారం పెడతారు.
మర్యాదగా బయలుదేరనయ్యా, లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు, పగిలేది తలకాయలు. ఏంట్రా పగిలేది? కొడతావా? కొట్టు. అడుగు ముందుకేసాడు, కాల్చి పారేస్తా. చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటానికి మాత్రం వీల్లేదు. రారా. వదులు. అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు, అదృష్టవంతుని కనుక నేను కలెక్టర్నై ఎంపీ కలునవుతున్నాను. శభాష్. భారతం రాసిన వ్యాసుడు, భాగవతం రాసిన పోతను నీ సిద్ధాంతాన్ని వింటే గుండె పగిలి చచ్చేవారా. ఏమన్నావు? హిందువుని అని చెప్పావు కదూ? నిన్ను కన్నా నేను హిందువునేరా. అందుకే హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా. ఇదిగో నువ్వు పోయావనుకుని నేను తర్పణ వదిలిపోతున్నాను రా. ఓం కాండా కాండా స్వరోహంతే పరుష పరుష పరి ఏవానో దూర్వే ప్రగను శాస్త్రేణ విరోహతి అది కదరా అన్నయ్య. శివాజీ, చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు. రా, వెనక్కి తిరిగి చూడకుండా రా. వాళ్ళంత అవమానించేళ్తా ఉంటే ఇంకా నుంచి చూస్తానంటయ్యా. ఇంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి దాని ఇంటి ముందే రంగరంగ వైభవంగా జరిపించాలి. ఏంటి అన్నయ్య? సిగ్గు లేదంటే నీకు? ఎవడే అన్నయ్య? వాడికి నిన్ననే తిలోదకాలు వదిలేశానే. అన్నయ్య ఓరు వారు భీముడు నువ్వు ఇక్కడ నిలబడిపోయాడ్రా. ఎంపీ గారింట్లో పెళ్లి, అందరికీ భోజనాలే. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు. ఓ చట్టసోపేతంగా భోజనం చేయొచ్చు. లోపలికి వెళ్ళరా. ఓన్ని పిలిచి ఉమ్మేయించుకోవడం అంటే ఇదేనండి బాబు. ఇదిగా రమ్మంటావేంటి? రానోళ్ళు రమ్మానో, వచ్చేవాళ్ళు పొమ్మానో. లోపలికి వెళ్ళి భోంచేవా ఏంటి? ఏంట్రా నీ అబ్బా, అనవసరంగా తల్లి బిడ్డలు ఎడగొట్టారు కదేంట్రా? అంటావేంట్రా? మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటావురా? ఆడు తల్లి గుండెకాయలే కత్తిరించాడు కదేంట్రా? ఓరు 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 అంట. ఇంతోటి పెళ్లికి పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు అన్ని నువ్వే తిన్నా. పోగునోళ్ల గోత్రస్య అశోక నామధేయస్య. మీ నాన్నగారి పేరు బాబు? మీ నాన్నగారి పేరు బాబు? కృష్ణమూర్తి. తిట్టినా శపించినా ఇది తల్లి మనసమ్మ. మళ్ళీ ఈ జన్మలో చూడలేని నీ పెద్ద కొడుకు పెళ్లి జరిగిపోతుంది. చూడమ్మా, చూడమ్మా. ఇదేంట్రా భీముడు? దుర్యోధనరావు బాబు మిల్లు ఆ పక్కనుంటే ధాన్యం వాళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా? ఆ దుర్యోధన గారు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసుకుని మిల్లో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సొమ్మంతా తనే దొబ్బేస్తున్నానంట కదా. అందుకని ఈసారి
సన్నకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గిడ్డంగి పెట్టుకుని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు. గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయిందన్నమాట. నాకు తెలియదు, నీకు తెలుస్తుందండి. సెట్ కింద కూర్చుని పేపర్ చదువుకో. నాన్న వాడు సహకార గిడ్డంగులు పెట్టుకుంటే మన బిల్లులు నలుగురు పట్టిపోతాయి. వీల్లేదు. తంతారో భయపెడతారో నాకు తెలీదు. రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి. ఒరే బుల్లబ్బాయి, ఈ రాత్రికి నువ్వు పెద్ద అబ్బాయి కావాలిరా. అంటే ఆ పేపర్ గడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టిరా. బాబోయ్, అల్లాడిపోయిన అనాథ రైతులని రేపు పేపర్లో వార్త పడద్దే. నువ్వు మూసి వెంటనే బుల్లిగడితో వెళ్ళు. రావా వీడేమిటి మావయ్య పల్నాటి సీమలో కన్నమతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ భీముడి కబరంలో పెట్టు, నేను వెనక నుంచి అంటే. సరే సరే. భీముడు నేను రా పేపర్ సుబ్బారాని కర్రేసరు మాక అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తానికి వచ్చావా? కాదురా, మా నాన్న తద్దిని కదా, గార్లు బూర్లు ఎగమేసేసాను, కడుపులో ఏక లుకలక బెక్కబెక్కాను. ఉంది కదా, కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా. అంటే 5 నిమిషాల పనికి 5,000 ఖర్చు అయింది కానీ చెరువు జరగొట్టడానికి వచ్చావు. దొరకమా అయిపోయారా భీముడు? రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా? రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంఖ్య. లాక్కురండి. చెప్పరా, ధాన్యం తగలెట్టావా లేదా? కట్టేసి అడిగితే ఏం చెబుతాను? కట్లిప్పు కర్రతో చెబుతాను. నా కొడక ఏంటాగేది? ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టేది మా ధాన్యం, తగలబెట్టింది ఇతనే. నేను మీకు చెప్పలేదే? నువ్వేమడవే కట్టేసి తీర్పు చెప్పడానికి? వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు. ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి? ప్రెస్టేజ్? పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు, మీ కుటుంబానికి ప్రెస్టేజ్. ఊళ్ళో అందరికీ తెలుసు గానీ మర్యాద అతని కట్లిపేసేయండి. మేము నిజాయితీ పరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే. కుర్చీ ఏంటి నాయనా, సోఫాలో కూడా కూర్చోబెడతారు. వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు ఉట్టాయి. మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చేస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు. నాటకం ఏంటండి? నిందేశారని మా బాబు ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు. రాత్రి భీముడు బత్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూసా. డౌట్ పడ్డానేమోనని ఈ భూతత్వంతో కూడా చూసా. ఈడే ఏంటి కిష్టయ్య, తీర్పు చెప్పు. ధర్మమే చెప్పమంటారా? ధర్మమే చెప్పరా. సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు. అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు. అందుకే నా కొడుకు తగలబెట్టుంటాడు బాబు. అన్న ఇలువ తెలియని నీ కొడుకే తగలబెట్టుంటాడు ధర. పిలిచి పేటేస్తే నా కొడుకు మీదే నిందేస్తావురా? ఇప్పుడు నేను చెబుతున్నాను రా. ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతుల ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా. కిరసనాయలు అర్జెంట్ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట. సర్పంచ్ మొగుడు పని. గోయిందా గోయిందా గోయిందా. నువ్వు మనిషివా పశువా? నీకెందుకమ్మా పేతాడు గురించి?
టోటల్ సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్ళి పోలీసులు తీసుకురావడం. ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను? కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్, నువ్వు కాళ్ళు ఇరిచేస్తున్నావా, కట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొమ్మికి ఇరిచేయమన్నారు మీ బావగారు. బొమ్మికా పొద్దా, నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని బావా, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదు వాడికి. అప్పుడు 2 కాళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో బ్రహ్మవాక్ అన్నారు. ఇది బాగుంది. చూడన్నయ్యా, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్యా. అప్పుడు కానీ నీ పేరు పేపర్లో పడదు మామయ్య. ఏయ్ ఇదేమిటి, ఎముకలు విరిగితే పటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బంబ చికెన్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బమ్ చిక్ అంటాడు. అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టమేంటరా దాని మాట వినటానికి? అయ్యో, దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. నో, ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా? ఇప్పుడే తెలుసుకుంటున్నాను. వెంటనే విడుదల చేయమని చెప్పు. కలెక్టర్ తమ్ముడైనంత మాత్రాన నేరం చేసిన వాడిని వదిలేయమంటే ఎలా? నేరం చేసింది వాడు కాదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ ఎస్ఐ నీ తమ్ముడికి సంకెళ్ళి వేసి తీసుకొచ్చాడు. ఏం జరిగిందో కోర్టులో చెప్పుకోవచ్చు కదమ్మా. ఆహా, ఈయన కలెక్టర్ కదా, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు, ఇదే కోర్టు. చెప్పు భీముడు. నీ తమ్ముడు నన్ను కాపాడుండకపోతే చెట్టు కట్టేసి కిరసనాలు పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. అప్పుడు కళ్ళ ముందు కారం చేడు కనపడి ఉండేది, చెవుల పక్కన ఒక సుండూరు ఇనపడి ఉండేది. ఒక పేదవాడిని ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంకెళ్ళి వేసిన ఎస్ఐని సస్పెండ్ చేసి వెంటనే శివాజీని విడుదల చేయించకపోతే నీ రూములోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. బయట పంపించు. ఇక్కడ కూర్చోకూడదు, తప్పు. తప్ప? ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి వస్తుందయ్యా ఈ పద్ధతి. వెళ్ళరా. కలెక్టర్ గారు, ఒక్క పూట ఆవిడ కడుపు మండిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఇక్కడికి వచ్చి పడతారు. సర్కిల్ గారా, నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. నమస్తే. శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 7 ఏళ్ళైనా చిచ్చపడుద్దా? ఈలోగా నోరు మూసుకో, గుండెకి సచ్చావనుకుంటారు. మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు సచ్చావనుకుంటారు. ముయ్ ఏంటి అలా చూస్తున్నారు? మీరు అరదండాలు వేయిస్తే నేను దండేశానంటానా? మీరు తెగించి తప్పుడు కేసు పెట్టగలండి, నేను బరి తెగించి దండేస్తే తప్ప? ఇంకా ఎందుకయ్యా అలా గుట్లప్పగించి చూస్తావు? లోపలికి పడా. ఆగండి ఆగండి, ఈ ఒక్క సీన్ కూడా చూసేళ్ళండి. అమ్మో, కరెంటు పాస్ అయితే
అమ్మమ్మోయమ్మో ఏమైందమ్మో అబ్బబ్బయ్యబ్బో ఏమైనమ్మో సంకురాతి రుచేసింది చల్లగాలికి చేసింది బంతి పూల బుగ్గ చూసి బంతులాడుకోవాలంది కోడి పుట్టు ఇంట్లో ఉంది కోరికేమో పూజేసింది అమ్మదాని అందాల కళ్ళల్లో సందమ ఉన్నది సందేల కాగానే గొప్పలేపుకొని గంతులాడతాది బుక్కిలి పుంజమ్మో దాని జబ్బలు చూడమ్మో కాటా పుంజమ్మో దాని రుడే వేరమ్మో కళ్ళల్లో కాటుకల నన్ను అంటుకుంటావా మల్లెల్లో తెల్లరులు నన్ను ముద్దడుకుంటావా చుక్కల్లో చక్కని పువ్వుల పక్కేసుకుంటానే దుప్పట్లో చప్పట్టు కొట్టే సందడి చేస్తానే రేపొద్దులా ముద్దు ముద్దు ఎర్రగా పండి ముచ్చకే ఉళ్ళో నిండి ఎచ్చగా ఉండాలమ్మో సిగ్గుబుగ్గ నవ్వాలమ్మో జాజి పూలు జల్లి జామురే కాడ జాబిలమ్మ తోటి ఆడాలంటది బుబ్బిలి పుంజమ్మో దాని జబ్బలు చూడమ్మో కాడా పుంజమ్మో దాని రుడే వేరమ్మో నీళ్ళల్లో అద్దాలని ఒళ్ళు ముద్దాడమన్నాదే చీరల్లే చుట్టేసి కట్టిగా పట్టేయమన్నాదే అప్పని కోరిక చూస్తుంటే కోకంత సిగ్గాయే మప్పుల్లో సూర్యుడు దూరే యాలింక రాదాయే ఆ సందేలో అత్తగాడు ఉయ్యాలికి చందమామ కొండానికి ఆకు ఒక్క బుగ్గ నెట్టి ఆశలన్నీ ఆడబెట్టి మనసు ఎన్నెల్లోన మంచమేసుకొని అచ్చు పైట తీసి కప్పేయమంటాది పొప్పిలి పుంజమ్మో దాని జబ్బలు చూడమ్మో కాటా పుంజమ్మో దాని రుడే వేరమ్మో అమ్మమ్మయ్యమ్మో ఏమైందమ్మో అబ్బబ్బయ్యబ్బో ఏమైనబ్బో సంకురాతి రుచేసింది చల్లగాలికి చేసింది బంతి పూల బుగ్గ చూసి బంతులాడుకోవాలంది కోడి పుట్టు ఇంట్లో ఉంది కోరికేమో పూజేసింది అమ్మదాని అందాల కళ్ళల్లో సందమ ఉన్నది సందేహ కాగానే గంపలేపుకొని గంతులాడతాది బొబ్బిలి పుంజమ్మో దాని జబ్బలు చూడమ్మో కాటా పుంజమ్మో దాని రుడే వేరమ్మో ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీకి వస్తారు నీ కొడుకే తగలబెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి నేను చెప్పలేను దొరా 20 ఏళ్లుగా నీకు అన్నం పెడుతున్నా ఎంత చెప్పరా 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 చెప్పకపోతే చస్తావురా కొడక నా కొడుకు కోసం నేను చస్తాను నేను చెప్పను ఏంటయ్యా ఆడుతూ ఆటలు చంపే చేపల చెరులో పడేరా
20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా. అసలు ఈత రానోడు చెరువులో దిగడం ఏంటి బావా? అదే పాపం. దుర్యోధన గారు, నాకు తెలియక అడుగుతానండి. చేపల చెరువు అంటారు కదా, చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయి ఏంటంటే? గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్? దిగాడు చచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు, ఖర్చునే భరిస్తా. అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా. వీడు అబ్బా ఏంటే నువ్వు గాని ఆ భీముడిని పనిలో పెట్టావా? నేనెందుకు పనిలో పెట్టానే? అక్కడ పని చేస్తున్నాడు. రండి. రే భీముడు, ఆ గేదెలు కుడి తట్టేశానండి. నిన్నెవడు పెట్టాడు రా పనిలో? రూల్స్ అండి. రూల్సా? 6వ క్లాసుకి అన్ని రూల్స్ తెలుసారా నీకు? తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే పోటెత్తారండి. ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానికి. అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవటానికి. అదే పాలేరోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి కొడుకు కూలి చెయ్యాలండి, చేసినప్పు తీర్చుకోవటానికి. చెప్పరా? అక్కర్లేదు. మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీరు క్యాన్సిల్ చేశారు. భలే చూడండి, అట్ట కుదరదండి. ఎందుకని బాబు? ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి, పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు. వీడు దెయ్యమై మన పీక్కు తింటాడు. మన పంచర చేరాడు తల్లి. అది కాదురా. నేను ఎన్నంటే ఎన్నండి. ఓ అయ్యో, నేను ఇక్కడ పని చేస్తున్నా. ఏమిటి డప్పు? అయ్య బాబు, ఏమిటి డప్పు అని ఇప్పుడు అడుగుతున్నావు? డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం? ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటిది? అయ్యో, ఏమిటి ఇదంతా? కానీ అయ్యో ఏంటండి? హారతి గై కొనుమా. ఏమిటి తతంగమంట? ఒరే భీముడు, నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి. మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, అప్పుడు దొన్నబోతుని వేస్తాం కదండి, ఇట్టాగే పూజలు చేస్తామండి. అబ్బా, కరెక్ట్ గా చెప్పావు భీముడు. మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే, 5,000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే, 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదండ్రా. రేపు పొద్దున్న నీ కొడుకు ఫోటో పేపర్లో పడిపోద్దే. కాళ్ళ చక్రం గిర్రున తిరుగుతుంది. నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బెంబేలు పడిపోతావేంటి? శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గారు నన్ను చప్పుట పెట్టరా, నాకు నీరు చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటరు. ఎందులకు? ఎందుకంటే ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, రైలు కింద తరగా పెట్టి చావచ్చు, ఎలికల మంది తిని చావచ్చు. మరీ అంత కాదనుకున్నావు అంటే సైలెంట్ మింగి ఫట్టక్ మంది చచ్చిపోతాను. కానీ ఆడి నిన్ను చంపాలనుకున్నాను అనుకో, ఇప్పుడు పిచ్చి కుక్కను తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు. నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ గా చెప్తా విను. నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది, వెనకాల తరుగుతా ఉంటారు, చేతిలో బరిసి ఉంటది. అది పరిగెడుతుంటది, వెనకాల తరుగుతుంటారు, చేతిలో బరిసి ఉంటది. అందుబాటులోకి రాగానే శివాజీ గారు మా బావనే చేయడానికి పందెమా? ఎంతైనా పందెమా? 5 రూపాయలు వేసుకో. అయ్యో, ఆఖరికి నా తల ఖరీదు 5 రూపాయలు, 5 రూపాయల 50 పైసలు పందాలేసుకునే లెవెల్కు దిగజారిపోయిందా? ఈ టెన్షన్ నేను భరించలేను. ఇంటికెళ్ళి మందు కొట్టి నిద్రపోతాను. హలో, బతుకుంటే రేపు కలుద్దాం. హెడ్ జాగ్రత్త. నీ తల తీస్తాడా లేదా అని. 6 నిమిషములు 5 రూపాయల 50 పైసలు నుంచి నా తలకాయ వెల గోలికాయ లెవెల్కు పడిపోయింది. హతవిధి. బాగా తుడవరా. అక్కడ శివాజీ నా తల తీసాడని పిల్లలు గోలికాయలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడికూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు, ఆ కోడి ఎగురు పట్టా. తెస్తున్నానండి. కోడి ఎగురు పట్టా. పట్టా. 5 రూపాయలు. 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 5
ఏంటా చూపు? ఆ కూర వడ్డించు. వడ్డిస్తున్నానండి. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు ఆసాముల కూర నేను తినడం ఏంటండి? ఆసాముల్ని చంపటానికి వండిన కూర రాది. ఆయన్ని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిళ్ళ పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. తినరా. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో. నాన్న, వాడు కోడి మెడలు వాటి తొడలు కసకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపమను. ఇంకో ముక్క తిన్నాయి. ఇంకా తిన్న తర్వాత మన మిగిలింది ఏమిటి? చీకేసిన ఎముకలు పీకేసిన బొచ్చు తప్ప. విషం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపుంటే ఈ పాటికి చావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. మొత్తం తినేశావమ్మా. పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు, పీకి ఒక పీక్ తీర్చాడు. లాలా చిరగబోతే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా అపరా నీ కాగ్గోలా. రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతికుంటాడండి రేప? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులో వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. కేసు పెడదామా? చిచ్చి, నీ పరువేం కావాలి? ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు పరిపాలించే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయాలయ్యా. మీ ఊళ్ళో హిందూ ముస్లిం తగదా పెడదాం. మా ఊళ్ళో ముస్లింలే లేరే. పోనీ పాత ముఖ్యమంత్రి వేలు తనే కోసుకున్నాడా, ఆ కుర్రాడే కోసాడా అని ప్రజల మధ్య ఇప్పుడు చర్చ పెడితే? వాళ్ళు మా వాణ్ణి చంపేస్తారు మహాప్రభో అంటే ఈ సలహాలేమిటండి? అయితే ఒకే ఒక్క ఐడియా ఉంది. దాంతో టాకు మారిపోద్ది. రాజ్యలక్ష్మి కుటుంబంతో సహా ఊరిడి చెల్లిపోద్ది. కాకపోతే చెల్లెలే అని ఆలోచిస్తున్నాను. ప్రాణం పోయే కాడ చెల్లెలు అనుకుంటేలా? అంతేనా? తప్పులు చేస్తున్నారని నోళ్లు పారేసుకుంటున్నా ఆ రాజ్యలక్ష్మి ఆవిడ కొడుకు నోరు మూసుకునే రోజు వచ్చింది. వంకర మాటలు ఎందుకు? తిన్నగా చెప్పు. తిన్నగా తలుపులు తీసుకుని లోపలికి వెళితే నీ కూతురు మా అన్నయ్య కొడుకు సూరితో కులుకుతూ కనిపిస్తుంది. నా పెళ్ళాం నిజం చెబితే చెయ్యి చేసుకుంటావా? ఆ చెయ్యి విరిచేస్తే ఏం చేస్తావే? నీ తలకై తీసుకుపోతా. నీ చెల్లెలు లోపల కులుకుతోందో లేదో తేల్చుకోరా. అమ్మ సుధా, సుధా, అమ్మ సుధా. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడొదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి. ఆ సూరిబాబు సుధమ్మని పొద్దుకురికి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నేను కళ్ళారా చూశాను. పోవే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అబద్ధం. గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేడు బుద్ధులు ఉండకూడదేంటి? ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడనుకున్నాను. ఇవాళ నువ్వు చస్తావనుకోలేదు. వాడి మీద చేయి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు, బూడిదే మిగులుతుంది. కూర్చుంది మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపిన నిందపడిన నా చెల్లెల జీవితం తేలందే. ఇక్కడి నుంచి కదిలే పని అంతే. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తో సమానం. రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది.
సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు వివరించు. నాకు తెలుసు. నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలీదట, చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండని కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా? అతను బలవంతంగా తీసుకెళ్ళాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి. నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. ఇదిగో కలెక్టర్ గారు, అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. కలెక్టర్తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు. నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా. వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. చూసిన వాళ్ళు సాక్షి వద్దని సోహన్నాళ్ళు అడుగుతారండి నేను బాబు. ఏమ్మా, నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా, లేక అతను నిన్ను ఎత్తుకుపోయాడా? ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి? విషయం అర్థం కాలా? అయినింటి ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు. కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను. అయ్య బాబా, ఆయన మొత్తకాయని తీర్పు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతేటండి. నా కొడుక్కి 5 లక్షల కట్నం ఇవ్వాలి. పేపర్ పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా 5 లక్షలు కట్నం? అందరూ వాటాలు వేసుకుని పెళ్లి చేద్దాం. నా వాట 10,000. లెసపలికి తల్లి చెల్లి, నా వాట 5,000. నాన్న నీ వాట? పందిరేసుకోవడానికి తాటాకులు ఇస్తారు. రండి బాబు రండి, అందరూ చందాలు ఇవ్వండి. ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం. నా సంత 30 రూపాయలు, నా 50 రూపాయలు, నాది 40, నా సంత 60 రూపాయలు, నా 30 రూపాయలు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టమని. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి నేను దూకాలి. ఎందుకు చేసావి పని? నేను చెడిపోలేదు. అరిచావంటే చంపేస్తా. నువ్వు అక్కడే కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడే భంచిక్ బొమ్మ అనిపిస్తా. నేను ఇక్కడే కూర్చుంటాను. మీ అమ్మ, ఊరు జనం అంతా వచ్చిన తర్వాత గొడవ జరుగుతుంది కదా, నేనే వెళ్ళి తలుపు తీస్తాను. నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్ర పడకూడదని నేను ఆ దుర్మార్గుడిని. అత్తయ్య, సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్య. పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను. ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదత్తయ్య, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి? ఆ సూర్యగాని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తా. ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా. ఉపాయం ఏదో నా చెవిలో పారై, అపాయం సంగతి నే చూసుకుంటా. ఏంటో సచ్చినోడా, బాత్రూమ్ తలుపు తీసి అవతల పో. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుని తానం చేస్తున్నారని. వారు వంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు
బరువు దించు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని బంచిక్ బం చేస్తాడేమోనని. జడ్జనగర్ జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్లో పడద్ది. నాన్న జోగిడీలు, ఈ దండ వేసిన ఆశ్రది ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి ఏమిట్రా? ఊరుకోండి అమ్మగారు, చిక్కేస్తుందండి. ఏమిట్రోయ్ కొత్త పెళ్లి కొడుకులు అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేకర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా అత్తగారేంటి అమ్మగారు అల్లో? ఊరుకోండి, మీ పేకర చూసినట్టు ఎవరికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుదండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుందండి. చాలే ఊరుకోరా. ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా. నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే, పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది. ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాసు చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాసు లాగేసండి మీరు. ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటానండి. ఫిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే. వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు, చూడండి మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. పెసరట్టు పెనవెక్కి సుయ్యో సుయ్య, నీ గుట్టు ఈదెక్కి కొయ్య కొయ్య. అందాల పుప్పులోన మందార పువ్వులెక్కి సిగ్గనక ఎగ్గనక మంచె మీదికొచ్చాక ఎర్రసీమ కుర్రసీమ జరు జరు తాకుతుంటే గుడ్డు సూది గుచ్చినట్టు గంటు సీమ గంటెడితే సమ్మంగా ఉన్నదా సల్లంగా ఉన్నదా? ఒంటిలోన తిమ్మిరంతా బొల్టు గిరుసుకున్నదా? కట్టుకున్న పట్టు సీర కంగారు పడ్డదా? ఓయమ్మ సిగ్గు ఊడేసి పడితే వయ్యారి ఒళ్ళు జడేసి కడితే కుప్పు కుప్పులాడుకుంటూ గుండె రొప్పులారగా ఎన్నెలమ్మ చీర మీద ఎర్ర పొద్దు జారగా తడుక్కుమన్నదా? తలారి ఒళ్ళారి నీ గుండె దుహుక్కుమన్నదా? అత్తో ఎత్త పెసరట్టు పెనమెక్కి సుయ్య సుయ్య, నీ గుట్టు ఈదెక్కి కుయ్యా కుయ్యా కుయ్యా.
పెసిరెంటత్తా చెప్పు మరి నిజం చెప్పత్తా అర్ధరేతి వేల కాడ నిద్రంత మానుకుని ఆడుకున్న ఆటలని చెప్పు మరి చేసుకున్న భాషలని చెప్పు మరి ఏమిటి అత్త చేసిన బాబాలు పర్వాలేదు చెప్పేసి అత్త పెట్టుకొని ఓరగంట చూసుకుంటూ ఆరిపోయే దీపమల్లె మోరదించుకుంటావు కట్టుకున్న ఆడదేవు కట్టుకుయ్య దించుకొని కట్టెనక పుట్టెనక దొరలాడతా ఉంటే నీసం ఉన్నదా చే నీకు రోసం ఉన్నదా శివునెత్తురున్నోడిని సీమ కుట్టకుంటదా సిగ్గులబ్జ ఉంటే బళ్ళు సీలయ్యకుందువా ఓరయ్య నీ రచ్చుకుంట బతుకు ఓయప్ప ఇంకా రచ్చబండకెందుకు నిన్న మొన్న ఈదిలోన చెప్పినట్టు తీరుకు మారకుండా చెప్పకుంటే వంటికే చేరుకో మావో మావా చెప్పరమావా నిన్నిడిసి మాయత్త ఎందుకు పోనాది ఏ లోటు నీకుందో చెప్పరమావా చెప్పసా ఈ నా కొడుకు నాటకమాడి నాటకమా ఏ నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలేంది నీ పెళ్ళం పాలేరుతో మంచం మీద కనబడితే నాటకం అయిందా నాటకమే ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర నువ్వు చేసిన కుట్ర కట్టేనా ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచిగా ఎక్కావు దేవుడు నువ్వే చెప్పింది కుట్ర కుట్ర ఏంటండి బాబు ఇదేంటండి అమ్మగారు మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక ఆదిచ్చారు నా కాపేమో తన్ను పెంచాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా ఎందుకయ్యా మర్డర్లు నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు, పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లి చెల్లు. అవును, ఇదంతా నేనే చేశాను. ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి. సంతోషం, ఒప్పుకున్నావు కదా. విన్నారా, మీరంతా విన్నారా? నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది. ఏమ్మా, పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి? శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను. తప్పైతే క్షమించండి. పదమ్మా. నాకు వాడి శవం కావాలి. నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన వాడు. ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను, ఇక్కడే ఉంటాను. వాణ్ణి చంపు, వాణ్ణి చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను. మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు. ఇది తెలిసి ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నిన్ను సాక్ష్యం లేకుండా చంపటానికి. ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం. నా చేతిలో నువ్వు చస్తావు, నీ చేతిలో నేను చస్తాను. సాక్ష్యం లేకుండా చంపాలి. ఈ పూటకు నీ పెళ్ళాం నీకు సాక్ష్యం, అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా. నాకు వాడి శవం కావాలి, వాడి శవం కావాలి, శవం కావాలి, శవం కావాలి. ఇన్నాళ్ళు తల్లి చెల్లి తల్లి చెల్లి అని నోరారా పిలుచుకుంటారు. ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు.
అంటే ఏంటి 5,000 బస్తాలు పోయినేనా పిచ్చి చూపులు? ఆ మంచం మీద పోస్ తర్వాత ఏ పరిస్థితికి వచ్చిందండి? ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళాంతో మంచం మీద ఉండటం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగైనా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా, కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె పగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు. లెగ్స్ పట్టుకుంటాను. చెప్పు భీముడు, నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము ఇంకా అర్థం కాలా? బావిలో పూడికి తీసినంత శుభ్రంగా చెబుతాను. నేను చెప్తాను బుల్లబ్బాయ్. వస్తున్నాను. దా 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 చెప్పు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి వెళ్తుంటాడు కదా? వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్యి బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. చెప్పరా. పంచాయతీ ఆఫీస్ అదే కదా? మీసాల భీముడి వెళ్తుంటాడు కదా? మీ అమ్మ అక్కడ కూర్చుంటది కదా? అక్కడే నేను చెప్పలేరు బాబాయ్, నేను చెప్పలేరు. చెప్పరా. చెప్తాను. నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీ కాబోయే చిన్నాన్న, నీ తల్లి చెల్లి ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్. తల్లి చెల్లి. బాబోయ్, నువ్వేం బెంగెట్టుకోకు. ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచిపెట్టేశాను. వాళ్ళేమో పత్తిశాల మీద జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్టుకొని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావా, నల్లటివని చిక్ బొమ్మలు కావు, తెల్లటివని బంచిక్లు కావు. ఏమిట్రా గొడ్డలు నడుపుతున్నావు? అయ్యో నాన్న, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. అయ్యో, ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న, పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లిని. నీకేమైనా పిచ్చెక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకెట్ల జాకి ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడురా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి ఈ అమ్మ కడుపు మాడ. ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. నోరు మూసుకో. కల్తీ ముందు పత్తుపు రాలిపోయిందిరో. శివాజీ, శివాజీ, మీ మామయ్య చేలో ఊరేసుకొని చచ్చిపోయాడు. జాతి పతాకం పోగులతో తన పేగుల ప్రాణం పోస్తే, జాగృతి చూడని చీకటి ఒడిలో జాలిక కన్నులు మూస్తే, కోటి జనాలకు అన్నం పెట్టి కాటికి వెళితే, రాష్ట్రులతో ధృతరాష్ట్రుల రాజ్యం తగలడుతుంటే, ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా, ఎండిన గుండెలు పిండుకొని ఎర్రని ఊపిరి ఆర్చుకొని, తూర్చిన ఫలితం దోచుకొనే దోపిడి మూకల రాజ్యంలో ఏమైపోవాలి, ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషులారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. ఆర్తనాదాలా, హాహాకారాలా? చెప్పాను కదంటయ్యా, టాకు మారిపోద్దని. ఏంటి
ఎవరు వాళ్ళతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా? నీ తమ్ముడు. కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు. హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా. అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు. అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు, కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు. ముప్పావల పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది, తప్పు కూడా. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల. కింద నేనెత్తే పైన పెట్టేబే. పైన వీర శివాజీ దెబ్బ, కింద నల్ల భీముడి దెబ్బ. ఏది బాగుంటుందో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా. తీసుకో, అంటించు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బ్యాంక్ రుణాలు తీర్చమని ఎలా నోటీస్ ఇవ్వమంటారండి? ఆ మాట అడగాల్సింది రైతులు, నువ్వు కాదయ్యా. ఏమైనా నాకు మనసు ఒప్పటం లేదండి. పోనీ ఎంపీ గారితో ఫోన్ చేయించమంటారా? వద్దొద్దు, అంతవరకు ఎందుకులేండి. లేకపోతే ఏమిటండి, రైతులు అక్కడేం ఆడటం లేదు, డాన్సులు చేస్తున్నారు. మీరు ఇవ్వండి నోటీసులు. ఎంపీ గారితో చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తానయ్యా. ఎంపీ గారే ఇవ్వమన్నారు ఈ నోటీసు. మీరేం భయపడకండి, మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. అలా కాదమ్మా, ఇది న్యాయమని బ్యాంక్ ఆఫీసర్ గారిని అడిగొద్దాం. కాదు అంటే లెఫ్ట్ లో ఎర్ర జెండా ఉంది, రైట్ లో గాంధీ గారు అంటుంది. ఉద్యమం చేద్దాం. ఈరోజు సమ్మె అండి? అవును, ఒక్కరోజు సమ్మె. జీతాలు పెంచమని. మీ జీతం ఎంతండి? 4000. 4000 రూపాయల అంటే సంవత్సరానికి 48,000 రూపాయల ఆదాయం. ఆ డబ్బే చాలక సమ్మె చేస్తున్నారా? మీకేమమ్మా, పల్లెటూళ్ళలో తాత ముత్తాతలు కట్టించిన ఇళ్లలో ఉంటున్నారు. ఇక్కడ మేము నెలకే 2000 రూపాయలు ఇంటికి కడుతున్నాం. మీరు మీ దొడ్లో గేదె పాలు పిండుకొని తాగుతున్నారు. ఇక్కడ మేము లీటర్ నీళ్ల పాలు 8 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీరు మీ పంట పొలాల్లో పండిన కూరగాయలు వండుకుని తింటున్నారు. ఇక్కడ మీ కిలో కూరగాయలు 16 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీ ఉద్యోగస్తులు సుఖపట్టం లేదు, మా రైతు కూలీలు సుఖపట్టం లేదు. దయచేసి మా మీద సానుభూతి చూపించండి. మా పోరాటంలో చేయి కలపండి. మా గ్రామానికి వచ్చి జప్తు చేయడం ఆపేయండి. సారీ, అది మా ఉద్యోగ ధర్మం. అంటే రుణాలు కట్టకపోతే జప్తు చేస్తారా? అవసరమైతే పోలీసులతో వస్తాం, అది గవర్నమెంట్ రూల్. అదే ఖాయమైతే మీరు సాంఘిక బహిష్కరణకు గురవడమో ఖాయమే. పదమ్మా. ఇదేంటండి బాబు, ప్రతింటికి తాళం వేశారు? జప్తు చేస్తారని భయపడి ఈ పని చేసి ఉంటారు. నోటీసులు అంటే దాం పదండి. ఇదేంటి గురు? అక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ గాలి తీసేస్తున్నా. అమ్మో, గొడవ అయిపోదేమో. ఏంట్రా గొడవ అయ్యేది? ఊరు చివరిని ఏమంటారా? పోలిమేరా? అక్కడ ఇస్తా ఫినిషింగ్ టచ్. బావా, బ్యాంక్ ఆఫీసర్ల జీపు గాలి తీసి పారిపోయారు ఎవరో. గాలి తీసేసారా? 7 మైళ్ళు మనం ఎలా వెళ్ళాలి సార్? 7 మైల్స్, మై గాడ్. ఎలా వెళ్తారో ఏమో. ఎట్టా వెళ్ళేదేముందిలే, డొంకలో పడి ఏడ్చుకుంటా నడుచుకుంటా 7 మైళ్ళు వెళ్తారు. చెప్పు తీసు కొడతా కొడక, నీ దీర్ఘాలు నువ్వును. మీరేం భయపడకండి, బండి కట్టిస్తా నేను. అప్పుడు బండి బోల్తా కొట్టిందనుకో, వీళ్ళ కాలు చెయ్యి ఢమల్, ఉద్యోగాలు ఢిమిల్. వదిలేండి సార్,
ఇదేదో కొత్త టైపు సాంఘిక బహిష్కరణ అనుకుంటా. పదని వెళ్దాం. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. వెళ్ళండి, మిగతా ఊరు చివరి మా కత్తిరిగాడు చూసుకుంటాడు. ఈ ఊరుకో నమస్కారం రా బాబు. నమస్కారం అండి. ఏంటండి మా ఊరి నుంచి నడిచేస్తున్నారు? ఈ ఊరేనా బాబు మంది? అవునండి. గొప్పూరు. మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం, టైర్ లో గాలి తీసేశారు, వాకింగ్, వాటర్ ప్రాబ్లం. గొంతు దాడిపోతుంది. అయ్యో గొంతు కారిపోతుందండి. వాటర్ ప్రాబ్లం అండి. ఇగోండి బంగారం లాంటి నీళ్ళండి. తల్లి గోదావరి పొంగి పొర్లిపోతుందండి. ఇది తాగండి. చిచ్చి అనిలా ఏంటి చిచ్చి అండి? ఈ నీళ్ళని చిచ్చి అంటారండి. లేత కొబ్బరికాయ నీళ్ళండి బాబు. ఎరా ఈ నీళ్ళే కదండి వరిచేలోకి వెళ్ళేది. ఈ నీళ్ళు తాగే కదా వరి మొక్కలు మొలిసేది. మరి 5 కదా మనం బతుకుతున్నా. అవునండి. అవునంట అవునండి. దయచేయండి. పదండి. తాగండి. కూర్చోండి. అది కూర్చోండి. ఇదేంటయ్యా బాబు ఎంత మట్టిగా ఉన్నాయి? తాగొచ్చా? చూడరా మట్టి నీళ్ళు అంటారా? మనం పుట్టింది ఎక్కడ మట్టిలోనే కదా. అవునండి. మనం చచ్చిపోతారా కలిసిపోయింది మట్టిలోనే కదా. అవునండి. మరి మట్టి నీళ్ళు అంటాడేంట్రా? అవునండి. అవునండి అంటాడు. మీరు తాగండి, లేకపోతే నాకు ఆసిపోతుంది. ఏమండి ఏమండి ఏ మాట కామాట చెప్పుకోవాలండి. ఓసారి తలకాయ పెగి చూడండి. ఏమిటా ఇది? ఏంటే ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీపెక్కి ఫైల్స్ తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంటే అప్పులు వసూలు చేసుకోవడానికి. వెళ్ళండి. అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్. ఏమిట్రా, కొడుకు కలెక్టర్ కదా అని మీ అమ్మ తమ్ముడు రెచ్చిపోయి జప్తు చేస్తే చంపేస్తామని బెదిరిస్తే చూసి ఊరుకుంటాను అనుకున్నావా? అలా అని ఎవరైనా రిపోర్ట్ చేయాలి మా. నేను చేస్తున్నాను. ఇందులో నా సంతకం కూడా ఉంది. పోలీస్ ఫోర్స్ తో బయలుదేరు. ఊళ్ళో ఫోర్స్ మాతుంది. రాజ్యలక్ష్మి గారు, మీరు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలి, జప్తుకు అంగీకరించాలి. మాకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపండి అని అడగటానికి నా కొడుకు శివాజీ కోర్టుకు వెళ్ళాడు. మీ ఎదురుగా ఉన్న నేనే కోర్టు. నేను మీ కొడుకునే. తల్లిదండ్రులు చేసిన రుణాలు తీర్చడానికి వచ్చేవాడు కొడుకు అవుతాడు గాని నిలబెట్టి తల్లిని వేలం వేసి డబ్బులు వసూలు చేసేవాడు కొడుకు ఎలా అవుతాడు? ఆర్గ్యుమెంట్ అనవసరం. బ్యాంక్ లోన్ తిరిగి కడతారా కట్టరా? మేం కట్టలేదు. అది నేరం. నిన్ను కనడమే ఒక నేరం. రైతుల కన్నీళ్లు చూడలేని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఒక పెద్ద నేరం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి ప్రభుత్వం చేసిన నేరం? విభజించి పాలిస్తుంది. పట్నం ప్రజలకు ఒక న్యాయం, పల్లెటూరు ప్రజలకు ఒక న్యాయం చేస్తుంది. అబద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు సమానంగానే చూడబడుతున్నాడు. కాదు, మీ గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక రైతుకు 18 ఎకరాల కంటే మించి ఉండడానికి వీల్లేదండి. అంటే మంచి సాగుబడిలో ఉన్న పొలం రేటు 50,000 రూపాయలు, 18 ఎకరాలకి 9 లక్షలు. అదే పట్నంలో ఉన్న ఒక సినిమా హాల్ ఖరీదు 1 కోటి రూపాయలు. ఒక మిల్లు ఖరీదెంత? ఒక బట్టల కొట్టు ఖరీదెంత? మరి రైతులు చేసిన పాపం ఏమిటి? పట్నం వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? వ్యాపారస్తుడు ఒక సబ్బు ముక్కో బ్లేడు ముక్కో తయారు చేస్తే దాని ఖరీదు ఇంత అని అతనే నిర్ణయిస్తాడు. కానీ మేము కష్టపడి చెమటోర్చి పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి మీరెవరు? థియేటర్లు తగలబడితే లక్షల రూపాయలు బీమా పథకం అందిస్తారా? అదే మా పంటల తుఫాన్లో కొట్టుకుపోతే హెలికాప్టర్లో తిరిగి ఏమంత నష్టం జరగలేదని తిరిగి వెళ్ళిపోతారా? అవన్నీ మేము ఇక్కడ సరిదిద్దగలం. కేంద్ర ప్రభుత్వం వద్దొద్దు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసుకునే నిందలు విని విని మా చెవులు దిబ్బెళ్ళెక్కిపోయాయి. చూడండి, మేము ఇక్కడికి వచ్చింది మీ బాధలు వినడానికి కాదు. మీరు గవర్నమెంట్ తో సహకరించకపోతే అరెస్ట్ చేసైనా సరే. వేయించు సంకెళ్ళు. ఈ చేతులతో మట్టి పిసికి మోడు నరికి అరక దున్ని నిన్ను కలెక్టర్ని చేసిన పాపానికి ఈ చేతులకి సంకెళ్ళు వేయాల్సిందే. వేయించు సంకెళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా జప్తు చేయించలేవు. ఇన్స్పెక్టర్ సార్, ఆవిడ్ని వెంటనే అరెస్ట్ చేయండి. ఎస్ సార్.
చేస్తున్నారు. ఛార్జ్! కలెక్టర్, అందరికీ అన్నం పెట్టే రైతులు న్యాయం అడగటానికి నిలబడితే కల్పిస్తారా? భారతదేశంలో భూమిని నమ్ముకుని బ్రతికే 80% మంది రైతు కూలీలు చెయ్యి కలిపితే 20% మంది పరిపాలించే మీ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయని నిరూపిస్తాను. పంటలు పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మిగిలిన వాళ్ళని మీరు కాల్చి చంపుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని నిలదీస్తాను. ఈ అమరవీరులకు ఇక్కడే స్తూపాలు కట్టించి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ పిలిచి రైతు రాజ్య స్థాపన కోసం ఈ సమాధుల నుంచే పోరాటం ప్రారంభిస్తాను. సారీ జగన్మోహన్ రావు, రైతుల మీద కాల్పులకు నువ్వే కారణమని కేంద్రానికి తెలిసింది. నీకు మంత్రి పదవి ఇవ్వటం కాదు కదా, 24 గంటల్లో పార్టీకి రాజీనామా చేసి పార్టీ పరువు కాపాడమని నీకు తాకీదు రాబోతోంది. మీరు నా రాజకీయ గురువులు. ఈ గండం గట్టెక్కే మార్గం మీరే చెప్పాలి. దానికి ఒక్కటే మార్గం. రేపు ఆ ఊళ్ళో జరగబోయే ప్రతిపక్ష నాయకుల మీటింగ్ ని జరగకుండా చూసుకో. ఆ రాజ్యలక్ష్మిని శివాజీ గారిని మర్డర్ చేస్తే ఇంకా గొడవ అవుతుందయ్యా. ఓ పని చెయ్యి, రేపు 9 గంటలకి భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ ఆయనతో ఉంటారు కదా, దానికి 5 నిమిషాలు ముందు పేలేటట్టుగా ఒక పవర్ఫుల్ బాంబు ఆ ఇంటి దగ్గర పెట్టించు. మహానాయకుల్ని చంపడానికి టెర్రరిస్టులు చేసిన పనే ఇదని కేంద్రం నమ్మేలా నేను చూసుకుంటాను. సరేనా? ఏమైనా మన ఊరి చరిత్రలోకి ఎక్కుతుందా? జాగ్రత్తగా చూసుకో. మరి నేను వస్తా. అది కనెక్ట్ అవదమ్మా, నేనే తీసేశా. రేపు 9 గంటల తర్వాత తలుపు తీస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో. దుర్యోధన రావు మనుషులు భీముని చంపేస్తున్నారు అత్తయ్య. రాజ్యలక్ష్మి, నీ వల్ల నా ఎంపీ సీటు పోయింది, నా రాజకీయ జీవితమే సమాధి అయిపోయింది. చివరికి నా కన్న కూతుర్నే నీ వీపు తిప్పుకున్నావు. నో, ఇంక నిన్ను బతకనివ్వను. వాడు పారిపోతున్నాడు. నువ్వు నీతి తప్పినా నేను నీతి తప్పను. ఇప్పుడెవడు సాక్ష్యం లేడు.
నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతాను. ఇప్పటిదాకా అన్నగా నీతో చేతులు కలిపాను. కలెక్టర్ గా ఈ నేరాన్ని అంగీకరించలేను. నువ్వు దోషివైతే భరించలేను. పోలీసులకు అప్పచెప్తారా? రాజలక్ష్మి గారు, మీరు వెంటనే హాస్పిటల్ రావాలి. మీ ప్రాణానికి కాల్పుల్లో చనిపోయిన రైతుల ప్రాణాల కంటే నా ప్రాణం విలువైంది కాదు. ఏ మాట మీకు చెప్పి భారతదేశ రైతు లోకానికి మేలు కొలుపు పాడాలనుకున్నానో ఆ మాట మీకు చెప్పి కన్ను మూస్తాను. నేను భూ సంస్కరణలకు వ్యతిరేకిని కాను. ఒక మనిషికి ఇంతకు మించి ఆస్తి ఉండకూడదు అంటే అది సోషలిజం అవుతుంది గాని ఒక రైతుకి ఇన్ని ఎకరాలకు మించి ఉండకూడదు అంటే అది సామ్యవాదం అవుతుందా? రైతు పొట్టగొట్టి కోటీశ్వర్లకు పెడతారా? వ్యవసాయదారుడి కడుపు కొట్టి వ్యాపారస్తుడి కడుపు నింపుతారా? అన్నం పెట్టే రైతు ఆకలి చావు చేస్తే ఆకలి తీర్చే రైతు చావు కేకలు పెడితే ఈ మదర్ ఇండియా ఆనందిస్తుందా? ఈ భూమి తల్లి సంతోషిస్తుందా? సముద్రం పక్కన తుఫాను వస్తే ఆ ప్రాంతం వరకే నాశనం అవుతుంది. కానీ రైతుల శరీరంలోంచి చిందిన రక్తం ఎర్ర సముద్రంగా మారితే ఆ రక్త సముద్రంలోంచి తుఫాను పిడితే ఈ మదర్ ఇండియా స్వరూపమే మారిపోతుంది. షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు. వెనకబడ్డ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇవ్వండి. కానీ ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కులం మాది, రైతు కులం. మా కులానికి మీరు ఏ రిజర్వేషన్స్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మట్టిని నమ్ముకున్న వాళ్ళని మట్టిలో కలపకండి. వాళ్ళ కన్నీళ్లు తుడుస్తామని, వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తామని, భారతదేశం ఏ వ్యవసాయం మీద ఆధారపడి ఉందో ఆ వ్యవసాయదారుల శ్రేయస్సు కోసం పోరాడతామని నాకు ప్రమాణం చేయండి.